యేసు ప్రభు గారికి ఆహ్వానం పలికిన దినం ఈ దినము. సో అందుకనే ఆ యొక్క ప్రకారంగానే ఈ ఖర్జూర మాటలు పట్టుకొని మేమందరూ సువార్త చేయడం జరుగుతూ ఉంది. ఈ సువార్త దేని కొరకంటే ప్రతి మనిషి కూడా పుట్టి మరణిస్తూ ఉన్నాడు, కానీ వాడికి ఆత్మకు చావలేదు. ఒక ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళాలి అనగా స్వర్గంకైనా లేదా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మార్గం యేసు ప్రభు గారే. ఈ సువార్త దేని కొరకు అందరం దేని కొరకు ప్రకటన చేస్తున్నామంటే, మనం మరణించిన తర్వాత మన శరీరం కుళ్ళిపోతా ఉంది, కాలిస్తే బూడిదైపోతా ఉంది, కానీ మన ఆత్మ మాత్రము దేవుడు పెట్టినాక దేవునికి వెళ్ళాలంటే మార్గము యేసు ప్రభు గారే. ఈ లోకంలో పుట్టిన వారు ప్రతి ఒక్కరు మరణించాల్సిన సమయం ఉంది. ఆ సమయము అయిపోయిన తర్వాత మన ఆత్మ నరకంలోకి వెళ్ళకుండా నిత్యమైన జీవంలోకి వెళ్ళాలంటే యేసు ప్రభు గారు మార్గంగా ఉన్నారు. సో ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక వర్గానికి సంబంధించింది కాదు. యావత్ ప్రపంచంలో ప్రతి మనిషి కొరకు యేసు ప్రభు గారు ప్రాణం పెట్టి తిరిగి లేచారు. సో అందుకు నిదర్శనంగా ఈ సువార్త చేయబడతా ఉంది. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మనము మరణించిన తర్వాత మన ఆత్మ నిత్య జీవంలోకి వెళ్ళాలన్నా, స్వర్గానికి వెళ్ళాలన్నా, పరలోకరాజ్యానికి వెళ్ళాలన్నా మార్గము యేసు ప్రభు గారే. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ఈ యొక్క రక్షణ భాగ్యము మీకు కూడా కావాలనుకున్నట్లయితే ఇప్పుడే ఉన్న చోటనే యేసు ప్రభు గారిని సొంత రక్షణగా అంగీకరించినట్లయితే మీ అందరి కోసం ప్రార్థన చేద్దాం.